వినాయక చవితి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది ప్రతిమలు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టితో చేసిన విగ్రహాలు బాగా ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆ యువతి సరికొత్త వినాయక విగ్రహాలు ఆవిష్కరణ చేసింది. వీటిని చూసేందుకు మాత్రమే కాదు, తీసుకునేందుకు కూడా జనం పోటెత్తుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన ఒక యువతి చేసిన ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరూరా బొజ్జగనపయ్య విగ్రహాల సందడి కనిపిస్తుంది. రకరకాల గజనాథుల ప్రతిమలు మన కళ్ళ ముందుకు వచ్చేస్తుంటాయి. కానీ కాలం మారుతున్న కొద్దీ పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది. అందుకే అందరూ గ్రీన్ ఫ్రెండ్లీ వినాయకులను తయారు చేసేందుకు మక్కువ చూపుతున్నారు. అలా స్ఫూర్తిని పొందిన యువతే శ్రీజ. హైదరాబాద్ లో బీటెక్ 2వ సంవత్సరం చదువుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంటకు చెందిన విద్యార్థిని శ్రీజ గణేష్ ప్రతిమల తయారీకి సరికొత్త రూపకల్పన చేసింది. మట్టి విగ్రహాలు నిమజ్జనం చేస్తే నీటిలో కరిగిపోతాయి, పర్యావరణానికి హాని ఉండదు. ఇది అందరికీ తెలిసింది. కానీ శ్రీజ వినాయక విగ్రహ తయారీలో మరో అడుగు ముందుకేసింది. వేరుశెనగ పొట్టుతో కూడా విగ్రహాలను చేయొచ్చని నిరూపించింది. అవును, వినటానికి కొంచెం ఆశ్చర్యకరంగానే ఉన్నా ఇది నిజమే. వేరుశెనగ పొట్టుతో వినాయక ప్రతిమల రూపకల్పన ఆవిష్కరణ ప్రస్తుతం ఆసక్తిని రేపుతుంది. వీటితో గణనాథుల్ని నిమజ్జనం చేస్తే నీటిలో కరగడమే కాదు, జలచరులకు ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. గట్టు మండలం చింతలకుంట గ్రామానికి చెందిన యువతి శ్రీజ. ఆమె టీచరు అగస్టిన్ దీన్ని నిజం చేసి చూపించారు. అంకుర సంస్థానే ద్వారా దేశంలో ఎక్కడా లేని విధంగా వేరుశెనగ పొట్టు, వ్యవసాయ ఆధారిత ముడిసరుకులతో వినాయక ప్రతిమల్ని తయారు చేసి ఔరా అనిపించారు. నేను మరియు మా పాఠశాల విద్యార్థిని శ్రీజ గ్రీన్ గెలాక్సీ అనే ఒక అంకుర సంస్థను ప్రారంభించి ఈ యొక్క పరిశ్రమ ద్వారా మేము ఈ యొక్క వినాయక విగ్రహాలను వేరుశనగ పొట్టుతో తయారు చేస్తున్నాం. వ్యవసాయ ఆధారిత పదార్థాలైనటువంటి వేరుశనగ పొట్టు మరియు ఇతర సహజ పదార్థాలను కలిపి వీటిని తయారు చేయడం జరుగుతుంది. వీటిని నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా ఇవి నీటిలో 1-2 రోజుల్లో కలిసిపోయి నీటిలో ఉన్న చేపలకు మరియు ఇతర జీవరాశులకు మంచి ఆహారంగా మారుతాయి. ఇవి పర్యావరణానికి ఎంతో మేలు కలిగించేవి. వేరుశెనగ పొట్టుతో తయారు చేసిన ముడిసరుకును యంత్రంలో వేస్తే ప్రతి 10 నిమిషాలకు 2 విగ్రహాలు తయారవుతాయి. అలా రోజుకు 80 నుంచి 100 విగ్రహాలు సిద్ధమవుతాయి. ఈ ఏడాది వినాయక చవితికి 2000 విగ్రహాలను తయారు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ వేరుశనగ పొట్టుతో ఎక్కడ ప్రపంచంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మేము తయారు చేస్తాం. ఈ వినాయకులని మేము వేరుశనగ పొట్టు తీసుకొచ్చి దాన్ని మిక్సీలో వేసి దానికి పేపర్ కొన్ని వాటర్ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి వాటిని ఆ వినాయక మిషన్లో మేము ఈ పదార్థాలను వేసి ఆ వినాయకులు వీటి ద్వారా ఆ టెంపరేచర్ తోటి ఈ వినాయకులు 10 నిమిషాలకు రెండు వినాయకులు అనేటివి తయారయ్యి వస్తాయి. ఇట్లా మేము రోజుకి 60 నుంచి 80 వినాయకులని తయారు చేస్తాం. గణేష్ ఉత్సవాల సమయంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుంది. అందుకే ఆ కాలుష్యాన్ని తగ్గించేందుకు తన వంతు పాత్రగా ఈ విగ్రహాలకు రూపకల్పన చేసినట్లు శ్రీజ, ఆమె టీచర్ అగస్టిన్ అంటున్నారు. ఆగస్టు 10న హైదరాబాద్లో జరిగిన ఆగస్టు ఫెస్ట్ 2025లో ఈ పర్యావరణ రహిత గణేష్ విగ్రహాలను ప్రదర్శించారు. మంత్రి శ్రీధర్ బాబు కూడా శ్రీజ ప్రయత్నాల్ని ప్రశంసించారు. అంతేకాదు రూపాయల్నిచ్చి స్వయంగా విగ్రహాన్ని కొనుగోలు చేశారు. ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే ప్లేట్లు, ప్రో ట్రేసెస్ కూడా తయారు చేస్తానని చెప్తుంది శ్రీజ.
వేరుశెనగ పొట్టు, వ్యవసాయ ముడిసరుకులతో తయారు చేసిన గణేష్ విగ్రహాలను తీసుకునేందుకు జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతిమలు మంచి రూపంతో ఉండడంతో పాటు పర్యావరణానికి కూడా ఎలాంటి హాని లేకపోవడంతో వీటిని కొనుగోలు చేసేందుకు మక్కువ ప్రదర్శిస్తున్నారు. వేరుశెనగ పొట్టు, వ్యవసాయ ముడిసరుకుతో తయారైన ఈ వినాయక విగ్రహాలు పర్యావరణానికి మిత్రులుగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం సహకారం అందిస్తే విగ్రహాలకే పరిమితం కాకుండా పర్యావరణ హిత ప్లేట్లు, ప్రాసెసింగ్ ఉత్పత్తులు కూడా తయారు చేయాలని సంకల్పిస్తుంది శ్రీజ. సృజనాత్మకతతో, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతున్న శ్రీజ కొత్త తరం ఆవిష్కరణలకు ఆదర్శంగా నిలుస్తుంది.